అధికారులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్కార్ను సర్కస్లా నడిపిస్తున్నారని, అధికారులు రింగ్ మాస్టర్లుగా తయారయ్యారని కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రాజెక్టు అధికారి నరసింహారెడ్డి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. 600 ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామనడానికి నువ్వెవరవని కేటీఆర్ ప్రశ్నించారు. ఓవర్ యాక్షన్ చేస్తున్న అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. రిటైర్ అయిన అధికారులను వదిలిపెట్టమని అన్నారు కేటీఆర్. అధికారులపై కేటీఆర్ కామెంట్స్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారులను ఉద్దేశించి. ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో మూసీ ఏదైతే సుందరీకరణ ఉందో ఆ అంశం మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. ఈ అంశానికి సంబంధించి మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే మూసీ పేరుతో భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది, పెద్ద ఎత్తున దోచుకుంటున్నారనేది బీఆర్ఎస్ ఆరోపణ. దీనికి సంబంధించి వాకౌట్ చేసింది. ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ రివర్ ఏదైతే డెవలప్మెంట్ అథారిటీ అధికారి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో నరసింహారెడ్డి టార్గెట్గా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి. అధికారులంతా కూడా ప్రభుత్వానికి తొత్తులుగా మారారు. ప్రభుత్వాన్ని ఏదైతే ముఖ్యమంత్రి మంత్రులు కాకుండా అధికారులే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది మంత్రులు కూడా భవిష్యత్తులో వాళ్ళు మెడక చుట్టుకుంటుంది. ఖచ్చితంగా అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు ఈడ్చుకొస్తాం, జైల్లో వేస్తాం అంటూ కూడా కేటీఆర్ తీవ్ర పదజాలంతో అధికారులను ఉద్దేశించి మాట్లాడడం సంచలనంగా మారింది. అదేవిధంగా మూసీ విషయానికి వస్తే బీఆర్ఎస్ హయాంలోనే పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్ కోసం ఏదైతే దీనికి పునాది వేసిందే కేసీఆర్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న లెక్కలకు పొంతన ఉండట్లేదు. అటు అధికారులు మంత్రులను తప్పుదావ పట్టిస్తున్నారు. భవిష్యత్తులో ఇదంతా కూడా ప్రభుత్వానికి మెడకు చుట్టుకుంటుంది. ముఖ్యంగా మంత్రులంతా కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనేది కేటీఆర్ చెప్పిన మాట. వాస్తవానికి మూసీ ప్రాజెక్టు సంబంధించి మూసీ సుందరీకరణకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో పేదల ఇల్లు కొడుతున్న దానికి సంబంధం లేదు. పెద్ద ఎత్తున పేదల ఇళ్లను కూల్చివేసింది ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణగా ఉంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశాన్ని చెప్తూ వస్తుంది. అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా తమను పిలవలేదంటూ కూడా కేటీఆర్ చెప్పారు. అదేవిధంగా డ్రగ్స్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం డ్రగ్స్ అంశం చర్చాంశంగా మారింది. 2-3 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడం, ఆ తర్వాత ఆయన మీకు షోకాజ్ నోటీసులు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. సో ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ టార్గెట్గా కేటీఆర్ కేంద్ర బిందువుగా అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. కేటీఆరే దీని అంతకు మొదటి నుంచి కూడా వాస్తవానికి కేటీఆర్ స్వయంగా డ్రగ్స్ తీసుకుంటారంటూ కూడా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఒక అడుగు ముందుకేసి డ్రగ్ టెస్ట్కి కేటీఆర్ రెడీగా ఉండాలనేది కూడా ఆయన చెప్పిన సవాల్. సో దీన్ని కూడా కేటీఆర్ దాన్ని ఉద్దేశించి కూడా కాసేపు క్రితమే కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీలో తాము డ్రగ్ టెస్ట్కు సిద్ధమని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎవరైతే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులందరికీ కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహించాలి, తాము సిద్ధంగా ఉన్నామని కూడా కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వమే వెనకడుగు వేస్తుంది కాబట్టి ప్రభుత్వంలోనే ఏదో లోపం ఉంది కాబట్టి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది అనేది కేటీఆర్ మాటగా ఉంది. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అంశాన్ని గురించి కూడా కేటీఆర్ ప్రస్తావించారు. తమనే ఏదైతే అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలనే ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. కేసీఆర్ సభకు వస్తే ప్రభుత్వం అసలు తట్టుకోలేదంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో ఏదేమైనప్పటికీ కూడా కేటీఆర్ ఈరోజు అధికారులకు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను ఉపేక్షించే పరిస్థితి లేదు. రిటైర్ అయిపోయి ఎక్కడో బయట ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ప్రస్తుతం జరుగుతున్న అవినీతి మీద ఆరోపణలు చేసి వాళ్ళని జైల్లో వేస్తామంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలైతే ప్రస్తుతం రాజకీయంగా సంచలనంగా మారినాయి. ముఖ్యంగా మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డికి కేటీఆర్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. రైట్ నరేష్.